నమస్తే. ఈ మధ్య కాలంలో వరుసగా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు గరమవుతున్న పరిస్థితి. ఎందుకంటే వరుసగా చూస్తున్నాం మనం ప్రతిరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. హైకోర్టు ఆదేశాలను 62 సార్లు ధిక్కరించారు ఇప్పటి వరకు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రస్తావించింది. అండ్ అలాగే వరుసగా అంటే ఏదైతే ప్రైవేట్ భూములలోకి వెళ్ళము అని చెప్పేసి చెప్తున్న హైడ్రా, సో మళ్ళీ ప్రైవేట్ భూములకు వెళ్ళడం అండ్ ప్రైవేట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం, ఈ విధంగా వస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం. సో ఇదంతా కూడా వరుసగా కోర్టు ధిక్కరణ అనేది అలవాటు అయిపోయింది రంగనాథ్కి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో హైకోర్టు మండిపడ్డది. ఎంత తీవ్ర స్థాయిలో మండిపడ్డదంటే, సో కంప్లీట్గా ఇటు హైడ్రాని తీసేసేయండి, మిలిటరీని దించుతాము, మిలిటరీని దించి ఒకవేళ హైడ్రా కమిషనర్ కానీ లేకపోతే హైడ్రాకి సంబంధించిన వెహికల్స్ ఏమైనా వస్తే వాటిని కూడా సీజ్ చేసేసేయండి అని చెప్పేంత ఆగ్రహం హైకోర్టు వ్యక్తం చేస్తుంది. అసలు ఏం చెప్పింది హైడ్రా పైన ఎందుకు ఇంతగానం అని అంటే, రంగనాథ్ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు. ఎందుకంటే వరుసగా ఇలా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తా ఉన్నారు, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్నాడు అని చెప్పేసి హైకోర్టు చెప్పుకొస్తుంది. ఈ మేరకు సిఎస్ను ఆదేశించిన హైకోర్టు అండ్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైడ్రా రంగనాథ్, క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేసిన రంగనాథ్ అండ్ కోర్టు న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని పేర్కొన్న రంగనాథ్ ఇక లోతుకుంటలోని సర్వే నంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి వెళ్ళలేదని రంగనాథ్. అంటే లోతుకుంటలోనే ఏదైతే సర్వే నంబర్ 1-2 భూమి ఉందో దానిపైన వరుసగా వెళ్తున్నారని చెప్పడం అండ్ భూమికి సంబంధించిన ఓనర్ వచ్చి హైకోర్టులో మళ్ళీ మీరు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారు, మీరు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఉత్తర్వులను ధిక్కరిస్తున్నారు అని చెప్పేసి వరుసగా మళ్ళీ ఆయన కోర్టుకి వెళ్ళడం. సో ఇదే కంప్లీట్గా గత వారం రోజులుగా ఇదే జరుగుతోంది. ఎంత సీరియస్గా హైకోర్టు చెప్పిందంటే, కంప్లీట్గా ఈరోజు సిఎస్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన సిఎస్కి డైరెక్ట్ ఆదేశాలు జారీ చేసింది, రంగనాథ్ని తీసేసి ఇంకా ఎవరైనా సరే అధికారిని పెట్టండి, ఎందుకంటే అలవాటు పడ్డ నేరస్తుడిలా రంగనాథ్ వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా గతంలో ఇదే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. ఇంకా పిటిషనర్ అవాస్తవాలు చెప్పారన్న హైకోర్టు, అంటే రంగనాథ్ చెప్తున్నట్టు పిటిషనర్ కావాలని అవాస్తవాలు చెప్తున్నారు, నా పైన తప్పుడుగా అలిగేషన్ ఇస్తున్నారని చెప్పేసి రంగనాథ్ చెప్పుకొచ్చారు. అండ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయన్న హైకోర్టు. 63 సార్లు కోర్టు ఆదేశాలను కోర్టు సంబంధించిన దాన్ని ధిక్కరించారు అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అండ్ అలాగే ఎందుకు ఇన్నిసార్లు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు. సో క్లియర్గా లాస్ట్గా అంటే కంప్లీట్గా మొన్న అరెస్ట్ చేయండి, రంగనాథ్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే, సో మన ప్రభుత్వ న్యాయవాది ఎవరైందో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, లేదు తను ఇలా కమిషనర్ ఇది కాదు అన్నప్పుడు హైకోర్టు మళ్ళీ వెనక్కి తగ్గింది, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆర్మీకి కూడా, సో మళ్ళీ ఇండియన్ ఆర్మీకి సంబంధించి, సో ఏదైతే ఇక్కడ ఉందో హైదరాబాద్ సంబంధించి ఇక్కడ ల్యాండ్లో ఎక్కడైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ కావచ్చు దాని పక్కన ఉన్న వారికి వెళ్తే, సో కంప్లీట్గా ఇప్పుడు ఆర్మీని దింపుతాం మేము, ఆర్మీని దింపి ఇక రంగనాథ్ని ఒకవేళ ఆ ఏరియా రంగనాథ్ కానీ లేకపోతే హైడ్రాకి సంబంధించిన ఆఫీసర్లు కానీ హైడ్రాకి సంబంధించిన వెహికల్స్ ఏమైనా వస్తే వాటిని కూడా తీసుకెళ్లి సీజ్ చేసేసి మీ బ్యారెక్స్లో పడేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు మొన్న గత 2-3 రోజుల కింద ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన న్యాయవాది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ ఆదేశాలను కూడా వెనక్కి తీసుకుంది. అంటే ఈ విధంగా కంప్లీట్గా అలవాటు పడ్డ నేరస్తుడిగా రంగనాథ్ ప్రవర్తిస్తున్నాడు. ఒక ఉన్నత అధికారిగా మీరుండి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా హైకోర్టు చాలా సందర్భాలు పలుమార్లు చెప్పింది. కానీ అయినా సరే రంగనాథ్ వినకుండా ఇదే పని ఎత్తును, అంటే మీరు న్యాయ వ్యవస్థ కన్నా గొప్పనా అని చెప్పేసి, అంటే చాలా తీవ్ర స్థాయిలో చెప్పిందండి. అలాగే ఈ ఆర్మీకి సంబంధించి, సో ఆర్మీ వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పి ఒకవేళ రంగనాథ్ వస్తే బ్యారక్లో వేసేయండి, సీజ్ చేయండి, సో తనని మీ కస్టడీలోకి తీసుకోండి అని చెప్పింది. ఇలా చేస్తే కానీ సెక్రటేరియట్లో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్గా సో సెక్రటేరియట్లో ఉన్న సీఎంకి తెలుస్తుంది. ఎందుకంటే సీఎం చాలా ఇష్టంగా తీసుకొచ్చారు కదా. సో హైడ్రా చేయాల్సిన పని ఏంది, నాలలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా కబ్జా అయిన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పని హైడ్రా చేయాలి. కానీ హైడ్రా ఏం చేస్తుంది, ప్రైవేటు భూములలో వెళ్తుంది అని చెప్పేసి తన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కోర్టుకి వెళ్తే, ఎవరైతే ప్రైవేట్ భూములు వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ భూములకి హైడ్రా వస్తుంటే ఆ భూముల ఓనర్లు ఎవరైతే వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. అయితే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను ధిక్కరించి మరీ వెళ్ళడం, సో ఎంత కూడా కంప్లీట్గా రిపీట్ అవుతున్న పరిస్థితి. హైడ్రా కమిషనర్కి ఎన్నిసార్లు హైకోర్టు చెప్పినా సరే, చాలాసార్లు వ్యక్తిగతంగా వచ్చి హాజరు అవ్వాలని చెప్పినా సరే, సో హైడ్రా వినిపించుకోకుండా ఈ విధంగా చేయడంతో ఫైనల్గా ఇప్పుడు హైడ్రా డైరెక్ట్ మన సిఎస్కి చెప్పేసింది, డైరెక్ట్గా సిఎస్కి చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేసింది, హైడ్రాని రంగనాథ్ని దాని నుంచి తొలగించండి, ఇంకా ఎవరైనా సరే అధికారిని నియమించండి అని చెప్పేసి ఇంత తీవ్ర స్థాయిలో హైకోర్టు మండిపడ్డది. సో కాబట్టి చూద్దాం మనం నెక్స్ట్ ఏ విధంగా సిఎస్ డెసిషన్ తీసుకుంటారో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.